హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. ఇవాళ మన ఇంట్లో మన టెర్రస్ గార్డెన్లో ఉన్న ఆకుకూరల వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. మీరు చూసేది చాలా బాగా వచ్చింది కదా, ఆవాలు అనమాట. ఆవాలు మైక్రో గ్రీన్స్ లాగా పెంచుకుందామని చెప్పి వేశాను. ఎంత చక్కగా వచ్చినాయి కదా. ఇవి వేసి 4 డేసే అవుతుంది. అండ్ ఇవి వచ్చి ఉలవలు కూడా నేను మైక్రో గ్రీన్స్గా పెంచుకోవాలనుకుంటున్నాను. ఇవి వచ్చాయి. థర్డ్ దానిలో వేసిందేమో ధనియాలు ఎప్పుడైనా జర్మినేషన్ లేట్ అవుతుందన్నమాట. ఇదంతా పాలకూర ఏదో వస్తుంది, అలా వస్తూ ఉంది. అండ్ నేను చూడండి, ముల్లంగి నేను కట్ చేసిన పీస్ పెట్టాను కదా, అది ఫ్లవరింగ్ వచ్చేసింది. అండ్ పక్కన కూడా నేను ఆవాలు వేసాను అనమాట. వస్తాయో రాదో అన్నట్టుగా వేసాను. ముల్లంగి ఫ్లవర్ బాగుంది కదా, వైట్. అండ్ అవి ఆవాలు. ఇవి వచ్చి బఠానీ, మీకు తెలుసు కదా. ఇవి కూడా బఠానీ గోరింటాకు చెట్లో వేసానమాట. బఠానీ మొక్కలు చాలా వచ్చాయి, అందుకోసం అని చెప్పి ఇంకా దీనిలో మహాబిల్వంలో కూడా నేను ఆవాలు వేశాను. అండ్ ఇది చూడండి, దొండపాదులో నేను వేయలేదు ఈ ఆకుకూర. ఇదేం ఆకుకూర ఒకసారి నాకు చెప్పండి. దానికై అదే మొలిచింది. మొలవడం కూడా చాలా గుత్తిగా మొలిచిందనమాట. అంటే బాగా దట్టంగా పక్కపక్కనే వచ్చాయి. నేను వేయలేదు అది. ఇది వచ్చి మొలకలు వచ్చేసిన బంగాళదుంప హాఫ్ కట్ చేసి పెట్టాను. ఎంత బాగా వచ్చిందో ఆకు, ఇంకా వస్తూ ఉంది. అండ్ పక్కన ఉల్లిపాయ, మీకు తెలిసిందే కదా. సో ఇది చూసారా, ఇది నల్ల శనగల్ని మొలకలు వచ్చాక నేను వీటిలో వేసానమాట. 2 గ్రో బ్యాగ్స్లో వేసాను. ఎంత చక్కగా చిక్కగా వస్తుందో అసలు. దీంతోటే దీన్ని ఆకుకూరలాగా వండుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది తెలుసా, సిస్సస్ క్వాడ్రాంగులారిస్. మన నల్లేరు శాస్త్రీయనామమే సిస్సస్ క్వాడ్రాంగులారిస్. సో అది నేను మా సిస్టర్ తోటి తెప్పించి మా ఇంట్లో ఇది చేశాను. నేను ఆల్రెడీ ఒకటి తెప్పించాను యాక్చువల్గా నర్సరీ నుంచి, అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఎక్కడ నర్సరీలో నాకు దొరకలేదు. కాకపోతే అది ఒకటే వచ్చింది, సరిగ్గా హెల్దీగా అనిపించలేదు నాకు. అందుకోసం అని చెప్పి నేను వేరే ఊరు నుంచి తెప్పించాను. ఒక 4-5 మొలకలు పెట్టాను, వస్తాయో రావో చూడాలి. చూసారా, ఈ ఆకుకూర నేను జామ చెట్లు వేశాను, ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చి మునగకి ఎపిడ్స్ వచ్చున్నాయండి. ఆ తర్వాత వచ్చినంత వరకు కట్ చేసేస్తే తర్వాత ఇప్పుడు ఈగురు బాగా వచ్చిందనమాట, చిగురు. అండ్ కింద ఉండేది గోంగూర. అండ్ ఇది వచ్చి తెలుసు కదా, పర్పుల్ ఇదేంది స్వీట్ పొటాటో. ఇది నార్మల్ స్వీట్ పొటాటో. దానిలో కూడా ఒక బఠానీ మొక్క నాటేశాను. సో ఇది ఇంకొక స్వీట్ పొటాటో. నేను స్వీట్ పొటాటో రెండిట్లో వేశాను. ఈ ఆకులు కూడా మనం ఆకురుగా వాడచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.